వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఏదైనా ఆట ఆడే ముందు ఎదుటివారి బలం, సత్తా తెలుసుకొని ఆట మొదలు పెట్టాలి. ఎవరో ఏంటో తెలియకుండా రంగంలోకి దిగితే దూల తీరిపోతుంది. ఎన్నో రాష్ట్రాల్లో దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడ్డ ఓ ముఠా తెలంగాణలో అడుగుపెట్టింది. వాళ్ళు వేరే ఏ రాష్ట్రం చూసుకున్నా వాళ్ళు అనుకున్న పని ఈజీగా అయిపోవచ్చేదేమో. బట్ అడుగు పెట్టకముందే తెలంగాణ పోలీసుల గురించి తెలుసుకొని ఉంటే ఇంకా బాగుండేది. స్కెచ్ పర్ఫెక్ట్గానే వేశారు. మరి ఇక్కడున్నది సైబరాబాద్ పోలీసులు. వాసనతోటే క్రిమినల్స్ను పసిగట్టేస్తారు. అలాంటిది పోయి ఇక్కడ అడుగు పెట్టారు. వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ రివర్స్ కొట్టింది. హైదరాబాద్లో అడుగు పెట్టారో లేదో పర్ఫెక్ట్ స్కెచ్తో పట్టుకొని కటకటాల్లోకి పంపారు. క్రిమినల్స్ ఎవరైనా 4 దొంగతనాలు, ఓ 5 దోపిడీలు వేసుకొని బ్రతకాలనుకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి. అంతేగాని తెలంగాణ వైపు కన్నెత్తి చూసినా కళ్ళు పీకిసేందుకు మన పోలీసులు రెడీగా ఉన్నారు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పూణేకు చెందిన 5 అంతర్రాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్ గా చేసుకుని వీరు చోరీకి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించి స్టీఫెన్ రవీంద్ర పోలీస్ ఉన్నతాధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పూణే నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నామని చెప్పారు. వారిని మీడియా ఎదుట నిలబెట్టారు. పూణే నుండి రైలు మార్గంలో వీరు హైదరాబాద్కు వచ్చి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఉంటున్నట్లుగా పోలీసులు చెప్పారు. లాడ్జీలలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో జీడిమెట్లలోని ఒక నిర్మాణంలో ఉన్నటువంటి భవనంలో షెల్టర్ తీసుకున్నారని అన్నారు. వీరు కొన్నాళ్ల క్రితం సంగారెడ్డిలోని గుమ్మడితల గ్రామంలో ఒక టాటా ఏస్ వాహనాన్ని చోరీ చేశారని చెప్పారు. చోరీకి పాల్పడ్డ తర్వాత ఈ టాటా ఏస్ వాహనంలో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో చోరీకి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్లో విక్రయించి ₹1,00,000 పొందారని వివరించారు. దొంగతనాలు చేయడం కోసం నిందితులు తమ వద్ద ప్రత్యేక పనిముట్లను తీసుకుని వచ్చారని పోలీసులు చెప్పారు. ప్రత్యేకంగా వంచిన ఒకవైపు పదునుగా ఉన్న ఐరన్ రాడ్లు, తల్వార్లు, టోపీలు, తుపాకులు, స్క్రూ డ్రైవర్లు, పట్టుకార్లు తదితర సామాగ్రిని వీరు వెంట తెచ్చుకుని ఉంచుకున్నారు వివరించారు. కొన్ని బంగారు దుకాణాలలో చోరీ చేసేందుకు వీరి రెక్కి కూడా నిర్వహించారని అన్నారు. మాకు పక్కా సమాచారం వచ్చింది. నిందితులు ఉన్న ప్రదేశంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 5 నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ముఠాపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మొత్తం 175 కేసులు నమోదయ్యాయి. ఈ కరుడుగట్టిన ముఠాను అరెస్ట్ చేయడంతో నగరంలో సెన్సేషనల్ కేసులు నమోదు కాకుండా అరికట్టగలిగామని, ఈ 5 నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుల వద్ద నుండి 3 కంట్రీ మేడ్ తుపాకులు, 6 రౌండ్ల బుల్లెట్లు, నగదు, ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. సిపి గారి ఆదేశాల మేరకు మనం బాలానగర్ జోన్లో జరుగుతున్నటువంటి నేరాలను ప్రివెంట్ చేయడానికి మంచి ఇన్ఫార్మర్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ఈ డెకాయిటీ గ్యాంగ్ బాలానగర్ జోన్లోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేరాన్ని నిరోధించగలిగాము. అదేవిధంగా ఇక ముందు కూడా పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే
మీ దగ్గర ఉన్నటువంటి మీరు కనుక ఊర్లకు కానీ లేకపోతే ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని మనం అదుపులోకి తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ గ్యాంగ్ను పట్టుకోవటంలో విశేషమైన కృషి చేసినటువంటి మా డిఎస్ఐ అదేవిధంగా ఇన్స్పెక్టరు ప్లస్ క్రైమ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం. ఇక్కడ పూణే నుంచి ఒక 5 హార్డ్ కోర్ ఇంటర్స్టేట్ డెకాయిటీ గ్యాంగ్ మనకి సైబరాబాద్ ఏరియా అంటే ఎస్పెషలీ జీడిమెట్లలో జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ని లూటీ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆన్ ద 8th of April మనకి 5 మెంబర్స్ పూణే నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. అందులో వచ్చి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్ ఏరియాలోని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇక్కడ నిహాల్ సింగ్ అని చెప్పి మనకి ఒక ఒఫెండర్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ జీడిమెట్ల ఏరియాలోని కొందరు రిలేటివ్స్ ఉన్నారు మనకి. సో అట్లాగా షాపూర్ నగర్లోని వచ్చి వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ ఒఫెన్సెస్ చేద్దామని చెప్పి వీళ్ళు సైబరాబాద్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధానంగా వీళ్ళు మనకి దే డింట్ ప్రిఫర్ టు స్టే ఇన్ ఎనీ లాడ్జ్. అందుకనే మనకి అక్కడ షాపూర్ నగర్ ఏరియా జీడిమెట్ల ఏరియాలో మేట్కాన్గూడెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక డీలాపిటేటెడ్ ఆర్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఉన్నదో అక్కడ వచ్చి వీళ్ళు నైట్ హాల్ట్ చేశారు సాటర్డే. మీడియా ఈ వృత్తి ఓ వ్యసనం. ఒక్కసారి ఇందులోకి ఎంటర్ అయితే మళ్ళీ బయటకు వెళ్ళలేరు. ఆఫీసుల్లో పనిచేసే వారి జీవితం బాగానే ఉంటుంది, నెలనాడు జీతం వస్తుంది. రోడ్లపై తిరిగే స్థానిక రిపోర్టర్ల పరిస్థితి మరీ దారుణం. చాలా దారుణంగా ఉంటుంది. దీంట్లోకి వచ్చాక ఏ పని చేయలేరు. ఎందుకంటే ఎంత పొలిటికల్ లీడర్ అయినా అనా నమస్తే అవునా, ఇక పోలీస్ స్టేషన్ వెళ్తే కుర్చీ వచ్చి కూర్చోబెడతారు. ఇక బయట పోలీసులు కనిపిస్తే వాళ్ళే ముందు పలకరిస్తారు, ఎక్కడికి వెళ్తున్నావు, చలో చాయ్ పింగే అని. అంతే, దిల్ ఖుష్. మార్కెట్లో ఇలా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక భార్య జేబు చూస్తే చిల్లిగా ఉండదు. చివరకు పిల్లలకు పాల ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లకు కూడా డబ్బులు ఉండవు. అప్పుడో ఇప్పుడో ఓ 500 వస్తే పక్కనే ఉన్న ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఏంటి 5 పడ్డాయిగా పెగ్గేద్దామా అని. అన్నీ అయిపోగొట్టుకొని ఇంటికి పోతే సేమ్ సీన్ రిపీట్. ఇది రిపోర్టర్ల జీవితం. వీటితో పాటు తోటి రిపోర్టర్ల వేధింపులు. ఏదో బ్రతకడానికి ఓ లోగో వేసుకొని మార్కెట్లోకి వెళ్తే చిన్న లోగో పెద్ద లోగో, చిన్న పేపరు పెద్ద పేపరు అని చీత్కరాలు. నీది కేబుల్ ఛానల్, నీది యూట్యూబ్ ఛానల్, మా లోగో పక్కన నీ లోగో పెడతావా యాతవా. ఇలా శాటిలైట్ ఛానల్ వాళ్ళ వేదికలు. ఎవడో ఒకడు ఏదో ప్రోగ్రాం కవర్ చేశారని ఖర్చులు ఇంత ఇస్తుంటే దానికి వాళ్ళ అడ్డంకులు. అదేదో వాళ్ళ జేబులోంచి ఇస్తున్నట్టు బిల్డప్. అది యూట్యూబ్ ఛానల్, కేబుల్ ఛానల్, అది చిన్న పెద్ద పేపర్, వాళ్ళకి ఎందుకు అన్ని అడ్డంకులు. పుసుక్కున అర్థమైందా, పుసుక్కున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఇక వాళ్ళ హడావుడి అబ్బో మామూలుగా ఉండదు. ముందే వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళకి రోడ్డు పక్కన ఫేస్ ఇవ్వాలి, అది కండిషన్ పెడతారు. ఆ తర్వాత చిన్న పత్రికల ఛానల్ వాళ్ళను ఎక్కడో ఓ మూలన వాళ్ళను పడేస్తారు. సమాజంలో స్థానిక రిపోర్టర్ల బ్రతుకులు అందరివి ఒకటే. ఎవరికి జీతాలు ఉండవు. కొన్ని యాజమాన్యాలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే నెల డబ్బులు పిల్లల డైపర్స్ కూడా సరిపోవు. మరి ఎందుకు ఫీల్ అవుతారో అర్థం కాదు. ఉండొచ్చు కొన్ని ఛానళ్ళు కొన్ని పార్టీలకు అనుకూలంగా. అది
వాళ్ళ యాజమాన్యాలకు సంబంధించిన అంశం. వాళ్ళు రోజు కలిసి తిరగాల్సిన వాళ్ళే కదా. ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేది, ఇప్పుడు బ్రతకడానికి బడిపంతులు అయిపోయింది. అలాగే ఏదో జీవితాన్ని నెట్టుకు రావడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కొందరు జర్నలిజం మీద ఆసక్తితో మాస్ కమ్యూనికేషన్ చేసి మీడియా రంగంలోకి వస్తారు. అంత మాత్రాన వాళ్ళను చిన్న చూపు చూడడం సరి అయిన పద్ధతి కాదు, కాకూడదు కూడా. పాపం పాపం ఆ రిపోర్టర్ ఎంత బాధకు గురయ్యాడో తెలీదు, ఎన్ని వేధింపులు భరించాడో తెలీదు. ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హలో జర్నలిస్ట్ నాయకులు, గ్రూప్ లీడర్స్, ఈ జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోండి, ఆదుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంకు చెందిన జర్నలిస్టు పొన్నం శ్రీకాంత్ పెద్దపల్లి అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఒక దినపత్రికలోని పనిచేస్తున్న శ్రీకాంత్ జర్నలిజం వృత్తిలో కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారని మానసిక ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తన చావుకు కారణం రామగిరి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనలో శ్రీకాంత్ శరీరం ముక్కలు ముక్కలైంది. మనుషులు ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు అన్నీ మర్చిపోతున్నారు. తప్పు మగాళ్ళలో పెట్టుకొని మహిళలను బాధ్యులను చేస్తున్నారు. ఆ తల్లి బిడ్డ ఏ పాపం చేశారని, ఎందుకు వాళ్ళకు అంత శిక్ష? వాళ్ళు ఇష్టం లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలి. ఏదో చేతనైన పని చేసుకొని, కష్టం చేసుకొని జీవితాన్ని వెళ్ళదీస్తారు. అలాంటిది ఆమె కష్టం మీద ఆమె బ్రతుకుతున్నా అన్యాయంగా భార్యను కత్తితో గొంతు కోసేసి చంపేశాడు. అది కూడా కన్న కూతురి కళ్ళ ముందే. అసలు మనుషులు చంపడం ఏంటండి? అందులో కట్టుకున్న భార్య, జీవితాంతం తోడుకుంటానన్న భార్యను అసలు ఏమీ అనిపించట్లేదా వాళ్ళకు? ఇంత దారుణమా? బండరాయితో మోది పరిగెడుతుంటే కత్తితో భార్యను భర్త దారుణంగా పొడిచి చంపిన వైనం ఇది. ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో నివాసం ఉంటున్న తాండూరుకు చెందిన అంబిక, నరేందర్లు భార్యాభర్తలు. అంబిక శ్వాస బొటిక్ షాప్ లో పనిచేస్తుంది. షాప్ లో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేంద్ర వచ్చి బండరాయితో తలపై మోదాడు. ఈ క్రమంలో తేరుకున్న అంబిక తప్పించుకునేందుకు పరిగెత్తడంతో వెంటపడి చాకుతో దారుణంగా హత్య చేశాడు. కాగా ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. जानवर है सर, आदमी नहीं कर सकता। आदमी तो नहीं कर सकता, जानवर बताओ। ठीक है सारे सुअर लेकर నల్లగండ్ల దగ్గర రత్నదీప్ సూపర్ మార్కెట్ శ్వాస బొటిక్లో అంబిక అనే అమ్మాయి స్వీపర్గా పనిచేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్తతోని దాదాపుగా 1.5 years నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఈరోజు నరేందర్ వాళ్ళ భర్త వచ్చి ఆ అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ బొటిక్లో రాయితోని కొట్టి తర్వాత పైకి వెళ్ళాక కత్తి, చిన్న కూరగాయలు కోసే కత్తితో గొంతుకు చంపడం జరిగింది. వాడిని దీని మీద ఇంతకుముందు కేసులు ఉన్నాయా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ అంబిక వీళ్ళిద్దరికి ఒక 5 years కూతురు ఉంది. ఆ పాప కూడా చంపేటప్పుడు ఇక్కడే ఉంది.
ఈ అమ్మాయి ఏజ్ అరౌండ్ 26 ఇయర్స్. వీళ్ళు నేటివ్ ఆఫ్ తాండూరు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ కారణం ఏంటి? ఇలా గొడవ. గర్కా ముర్గి దాల్ బరాబర్. ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? ఇంట్లో కోడి కూర కూడా పప్పులా అనిపిస్తుంది. అదే పక్కింట్లో పప్పు తిన్నా చికెన్ తిన్నట్లు అనిపిస్తుంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపిస్తుంటారు. తప్పు ఎప్పటికైనా బయటపడాల్సిందే. బయటపడ్డ రోజు ఉంటుంది, తోలు తీస్తారు. అప్పటి వరకు ఇంట్లో గమ్మున ఉన్న భార్య మరో స్త్రీతో చూసిందంటే వీపు విమానం మోత మోగాల్సిందే. ఓ మంచి స్థాయిలో ఉండి 10 మందికి బుద్ధి చెప్పాల్సిన సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్ ఎస్ఐ భార్య పిల్లలను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న భార్య ఆ ఎస్ఐకి లెఫ్ట్ రైట్ ఇచ్చి దేహశుద్ధి చేసింది. రెండో భార్యతో సహజీవనం చేస్తూ ఏఆర్ఎస్ఏ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు. నెల్లూరు నగరంలోని పోస్టల్ కాలనీలో ఏఆర్ఎస్ఏ విధులు నిర్వహిస్తున్న వాసుకి మొదటి భార్య కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు. నెల్లూరులో ఏఆర్ఎస్ఏగా పనిచేసిన వాసు గత కొన్నేళ్లుగా మొదటి భార్య పిల్లలకి దూరంగా ఉంటున్నాడు. వాసుతో 30 ఏళ్ల కిందట సామ్రాజ్యం అనే మహిళతో వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరిది సొంతూరు గుంటూరు. వీరికి కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. అయితే 2017వ సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటు దూరమయ్యారు. 2018లో తన భర్త వాసు మౌనిక అనే మహిళతో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తోంది. తన భర్త తనకి కావాలని భార్య డిమాండ్ చేస్తోంది. కాగా నెల్లూరులోని ఆదివారం అకస్మాత్తుగా సామ్రాజ్యం వాసు ఇంటికి వెళ్లడంతో మౌనికతో సహజీవనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మొదటి భార్య కుటుంబ సభ్యులు ఏఆర్ఎస్ఐపై దాడి చేశారు. దీంతో మొదటి భార్య తన భర్త తనకు కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్కలు రోడ్డు మీద కనిపిస్తే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ మీద పడతాయన్న భయంతో నడవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా అదే మాట, కుక్కలు కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, అదే భయం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్క కనపడితే చాలు, అమ్మో వదొద్దు ఈ దారి బాగాలేదు అనుకుంటూ వేరే దారిలో వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఈ మున్సిపల్ అధికారులు మీరేం చేస్తున్నారో అర్థం అవట్లేదా? అర్థం అవుతుందా? ఆ కుక్కల్ని పట్టుకొని పోవచ్చు కదండి. మనుషుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? అసలు ఆ పాప ఏ పాపం చేసింది? ఎలా మీద పడి ఖర్చయో వ్యూవర్స్ మీరే చూడండి. కుక్క కాటు ఘటనలు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని కాజీ గల్లీ కాలనీలో 7 సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాలు ఊహకు అందడం లేదు. ఉన్నట్టుండి గుండెలు ఆగిపోతున్నాయి. నడుచుకుంటూ వెళ్తుంటే చెట్టు మీద కూలుతుంది. రోడ్డు అటువైపు వెళ్తున్నా వాహనం అదుపు తప్పి యువతల వాళ్ళ
సైడ్ వచ్చి ప్రాణాలు తీస్తున్నాయి. రోడ్డుపై నీళ్లు నిలిస్తే అందులో నుంచి నడుస్తుండగా డ్రైనేజ్లో మునిగి ప్రాణాలు పోతున్నాయి. ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటే అది మీద పడి ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటివి ఎన్నో 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 సంఘటనలు అనుకోకుండా ఊహ కూడా అందకుండా ప్రాణాలు తీసేస్తున్నాయి. తప్పు ఎవరిది లేదు, అయినా బాధ్యులుగా ఆ కుటుంబాలు భరిస్తున్నాయి. ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇంట్లో మంచినీళ్ళు సంపు క్లీన్ చేసి మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళిన తమ్ముడికి అన్ఎక్స్పెక్టెడ్గా కరెంట్ షాక్ కొట్టింది. అతన్ని రక్షించేందుకు వెళ్ళి మిగతా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు కలిసి పనిచేసుకున్న ముగ్గురు అన్నతమ్ముళ్ళు విగత జీవులుగా మారారు. ఈ విషాద ఘటన రాజేంద్ర నగర్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో చోటు చేసుకుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాటర్ సంప్ శుభ్రం చేయడానికి వెళ్లారు. అందరూ కలిసి సరదాగా క్లీన్ చేస్తుండగా అనుకోని ఆపద వారిని చుట్టుముట్టింది. నగరంలోని పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రంజాన్ మాసంలో ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. తోడబుట్టిన అన్నదమ్ములు చావులో కూడా తోడుగా నిలిచారు. వాటర్ సంపు నుంచి నీటిని క్లీన్ చేస్తుండగా కరెంటు షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. వాటర్ సంపు క్లీన్ చేయడానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఓ యువకుడు నీటి సంపు వద్ద మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్లారు. స్విచ్ ఆఫ్ చేసే క్రమంలో కరెంటు షాక్కు గురయ్యాడు. అతన్ని రక్షించడానికి వెళ్లిన ఇద్దరు యువకులు కూడా విద్యుత్ ఘాతకానికి గురయ్యారు. ముగ్గురు కూడా అక్కడే కుప్పకూలిపోయి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు యువకులు విగత జీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రంజాన్ మాసంలో తమ కుమారులు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు ఆనస్, రిజ్వాన్ రజాకులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. बजे तरावी के बाद पैरामाउंट कॉलोनी शेटपेट में गेट नंबर 1 के पास एक सब में करंट का मोटर का वायर ओपन था। उसमें एक बच्चा जो है पैर डाला शायद या उसमें उतरा, उसके वजह से 2 लड़के और बचाने के लिए आए मगर 3 जनों को भी शॉट लग गया। पानी में उनका इंतकाल हुआ। जो रज़ाक नाम है 15 साल उनकी उम्र है, अनस जो नाम है उनके 18 साल है और एक रिजवान है 18 साल उम्र है। बहुत अफसोसनाक वाक़या है ये। रमज़ान का महीना है, अल्लाह की क्या मर्ज़ी है अल्लाह को मालूम है। ये एक घर के 2 लड़के और एक घर का 1 लड़का है। अपने लड़कों का इंतकाल हुआ है। इंशाल्लाह सुबह जोहर के बाद या असर में बहुत अफसोस वाक़या है ये, बस इतना कहना चाहता हूँ। बच्चे को शॉट लगा था तो साथ में दोनों बाजू थे, वो बाहर निकालना था वो लोग सब में से। बच्चे को पकड़ के बचाने जाके वो लोग जो है तो चप्पल थी वो लोग की, चप्पल देख के बच्चे नहीं है चप्पल है बल्कि देखने गए थे वहाँ पर 3 लोग इसमें थे। उसके बाद जब बाहर निकाले बहुत कोशिश करे अल्हम्दुलिल्लाह लेकिन అమ్మా భిక్షం తల్లి ఒక 5 రూపాయలు వేయండమ్మా ఆకలేస్తుంది అంటూ సిటీలో సిగ్నల్ వద్ద మహిళలు అడుక్కుంటూ ఉంటారు. మనందరం చూసే ఉంటాం, మీరు కూడా చూసే ఉంటారు. చిన్నపిల్లలను ఎత్తుకొని యాచిస్తూ ఉంటారు. అసలు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలేనా అంటే అనుమానమే. ఎందుకంటే చాలా చోట్ల చిన్నపిల్లలు కిడ్నాప్ గురవుతున్నారు. వాళ్ళు వీళ్ళేనేమో అన్న అనుమానం.
అలా పిల్లలను అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇస్తారు. రాను రాను దొంగతనాలు కూడా అలవాటు చేస్తున్నారు. ఉప్పల్లో జరిగిన చోరీ చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుంది. చిన్న పాపతో ఎలా చోరీకి పాల్పడారో మీరే చూడండి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారి పట్టపగలు భారీ దొంగతనానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో అవి వైరల్ గా మారాయి. రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న అరుణ్ ఐస్ క్రీమ్ దుకాణానికి మధ్యాహ్నం ఓ మహిళతో 8 ఏళ్ల లోపు ఉన్న చిన్నారి వచ్చింది. సదరు మహిళ దుకాణం నిర్వాహకురాలిని మాటల్లో పెట్టింది. చిన్నారి మాత్రం అటు ఇటు చూస్తూ దుకాణంలోని క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్ళింది. కౌంటర్లో ఉన్న డబ్బులను వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుంది. ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి మహిళతో కలిసి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి దుకాణ నిర్వాహకులకు డబ్బులు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో దొంగతనం చేసిన తీరు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.